సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్ష తిహార్ పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ 7095795348. ఈరోజు 4వ పేజీ 4వ రోజు 4 జూలై. ఇంపార్టెంట్ టాపిక్. ఈ సివిఆర్ మెథడ్ అంటే ఏమిటి, దాని గురించి ఇవన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. 4 రోజుల నుంచి జొన్నవాడ కామాక్షమ్మ గారి దివ్య ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు, కన్నతల్లి అంకితం శ్రీ వేటగిరి మీనాక్షి గారికి ఈ పుస్తకం అంకితం. కన్నతల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది. నానమ్మ తాతయ్యల గురించి వేటగిరి రమణయ్య గారు, సుశీలమ్మ గారు, అదేవిధంగా ముందు మాట, ఇవన్నీ 3 రోజుల నుంచి తెలుసుకోవడం జరిగింది. దేవళ్ళ శివకోటారెడ్డి గారు చిన్న చెరుకురు గ్రామం వాస్తవ్యులు, హేమలత గారు నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం గారు, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున మనం అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి ఇది తెలుసుకుంటాం. ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు. ముందుగా సివిఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సి అంటే చింతల, వి అంటే వెంకట, ఆర్ అంటే రెడ్డి. చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ కాబట్టి, కనుక్కున్నది సారే కాబట్టి ద్రాక్ష రత్న, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం అల్వాల్లో ఉంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద్రాక్ష రత్న, గొప్ప రైతు. ఆయన కనుక్కున్న పేటెంట్ ఇది, జెనీవాలో పెంపొందించినారు. ఇంకెవరికైనా ఈ ఆలోచన వచ్చినా కూడా ఫస్ట్ ఆ సార్కే ఆ క్రెడిట్ దక్కుతుంది. మట్టితో వ్యవసాయం. 1 ఎకరానికి కావాల్సిన వస్తువులు అయితే 25 kgs పై మట్టి అంటే టాప్ సాయిల్, 25 kgs లోపల మట్టి అంటే సబ్ సాయిల్, 2.5 అడుగుల లోతు ఉండేది, 1/2 లీటర్ ఆమదం అంటే క్యాస్టర్ ఆయిల్, కుంకుడుగాయలు 1 అర కిలో అంటే సోప్ బెర్రీస్ ఉంటాయి కదా, వాటిని పేస్ట్ చేసుకోవాలంటే దంచి రసం తీసుకోండి, కుంకుడుకాయల రసం. వడ్లు 2 kgs, గోధుమలు 2 kgs, కుదిరితే సోయాబీన్స్ కూడా ఒక 2 kgs వేసుకోవచ్చు. 200 డ్రమ్ము నీళ్లు, స్ప్రేయింగ్ చేయడానికి. ఇదేంటంటే ఈ వస్తుంటాయి అప్పుడప్పుడు వైరస్లు అటాక్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది, మైట్స్, ఇంకేమన్నా చిన్న పురుగులు, ఇన్సెక్ట్ ఆర్మీ అటాక్ అయ్యి వస్తూ ఉంటాయి. అప్పుడు పండు మిరప, అల్లం వెల్లుల్లి పేస్ట్ సమాంతరంగా, ఇప్పుడు 1 kg తీసుకుంటే 1 kg ఎండు మిరప తీసుకుంటే 1 kg వెల్లుల్లి పేస్ట్ సమాంతరంగా తీసుకొని వాటిని బాగా దంచి మిక్సీలో చేసి పేస్ట్గా చేసుకొని ఆ తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవాలా. ఇవి తర్వాత మట్టి ద్రావణం ఉండగా రసాయనాలు ఎందుకు దండగా, లోపల మట్టే పురుగుల్ని చీడపీడల్ని అరికట్టడానికి మనకి దోహదపడుతుంది. ఇదే సివిఆర్ అంటే అబ్రివేషన్. సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ అబ్రివేషన్ ఇది. రేపు 5వ పేజీలో అసలు సివిఆర్ పద్ధతిలో వరి సాగు, పురుగులు, దోమలు, చీడపీడల నిర్మాణంలో ఏ విధంగా జరుగుతాయి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.